ఈ అఫిడవిట్ అన్నారు కదా, అవునండి. అసలు ఏంటి అఫిడవిట్ అనేది? ఇప్పుడు దీనికోసం అనే కాదు, బేసిక్గా కూడా ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసినా, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసినా అఫిడవిట్ నోటరీ అనేసి డబ్బులు వృధా చేసుకుంటున్నారు జనాలు. అసలు ఏంటి జనరల్ పబ్లిక్ అర్థం కాదు, అఫిడవిట్ నోటరీ యొక్క పని ఏంటి, అది ఎందుకు పెడతారు, దానివల్ల ఏదైనా పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందా? తప్పకుండా అండి. ప్రతి లీగల్ ప్రాసెస్కి అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది అఫిడవిట్. ఓకే. అఫిడవిట్ కంటే కాస్త తక్కువ వాల్యూ ఉండేదాన్ని మనం సెల్ఫ్ డిక్లరేషన్ అంటాం. ఓకే. చూడండి, మన వర్బల్ చెప్పింది రేపు పొద్దున మనం మారిపోవచ్చు, నేను చెప్పలేదు అని చెప్పచ్చు. బట్ ఇది ఏంటంటే డిక్లరేషన్ ఇన్ ఏ రైటింగ్ ఫార్మేట్. అంటే నేను ఇది చెప్తున్నాను అని తన రైటింగ్లో రాసి సైన్ పెట్టాడు అంటే అది కమిట్మెంట్ అనమాట. అందుకే అక్కడ క్లాస్ కూడా ఉంటుంది, నేను నాకు ఎంత దాకా తెలుసు, నేను అంత దాకా కరెక్ట్గా చెప్తున్నాను, నేను కరెక్ట్గా చెప్పకపోతే మాత్రం దానికి నేనే రెస్పాన్సిబుల్ అనేసి కూడా మనం రాస్తాం. అందుకు గవర్నమెంట్ నుంచి ఏ పని చేయాలన్నా మనం ఒక అఫిడవిట్ ఇవ్వాలి. సో ప్రతి పర్పస్కి అఫిడవిట్ చాలా కంపల్సరీ. పర్పస్ ప్రకారం దాని తల కంటెంట్స్ కొంచెం మారుతుంది, బట్ ఓవరాల్ ఫార్మేట్ మాత్రం ఒకటే ఉంటుంది అఫిడవిట్కి. ఓకే. ప్లస్ ఏంటి అంటే అఫిడవిట్ అనేది మనం స్టాంప్ పేపర్ మీద చేసుకుంటాం. స్టేట్ టు స్టేట్ అఫిడవిట్ తలక స్టాంప్ డ్యూటీ మాత్రం మారుతుంది. కొన్ని జాగాలో 10 రూపీస్ వ్యాలిడ్, కొన్ని జాగాలో 50 రూపీస్, కొన్ని జాగాలో 100 రూపీస్. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 10 రూపీస్ స్టాంప్ పేపర్ ఇస్ సఫిషియంట్. కానీ స్టేట్ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మేము మా వచ్చే క్లయింట్స్ చెప్పేస్తాం, బాబు మీ స్టేట్లో ఏ రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర తెలంగాణలో 100 రూపీస్ స్టాంప్ పేపర్ మనం చెప్పేస్తాం. ఇదే కానీ నాకు ఢిల్లీ నుంచి క్లయింట్స్ వస్తే మాత్రం 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద వాళ్ళు అఫిడవిట్ చేయమంటాను. అది ఫస్ట్ బేసిక్ డాక్యుమెంట్. మారుతుంది. అవునండి, ఎందుకంటే స్టాంప్ డ్యూటీ అనేది అది స్టేట్ గవర్నమెంట్ తలకు రెవెన్యూ అనమాట. అది